హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నా జీవితంలో నేను ఆన్ స్క్రీన్ అవడానికి గల కారణం ఒక దుర్మార్గపు రిపోర్టర్. వాడు చేసేది చూస్తే ఓరి నీ అమ్మ, నీ బ్రతుకేంది, నువ్వు మాట్లాడేదేంది, యాక్టివ్ అని మొహం మీద ఉమ్మేయాలనిపిస్తుంది. అంటే ఇతని గురించి చాలా విషయాలు తెలిసినప్పటికీ అంత దరిద్రంగా నా కళ్ళ ముందు 2-3 సార్లు బిహేవ్ చేశాడు. కాబట్టి ఈ దగులుబాజీ పోరంబోకులే రిపోర్టింగ్ చేస్తుంటే అసలు స్వచ్ఛంగా మనుషులకి నిజాలు చెప్పే అవకాశం ఉండి నేను ఎందుకు మనుషుల గురించి మాట్లాడకూడదు అనుకున్నా. అటువంటి దగులుబాజీ దరిద్రులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో ప్రముఖుడు కూడా ఒకడు ఉన్నాడు. వాడి గురించి నేను ఇప్పుడు మాట్లాడలే, కానీ మా మూర్తి గారి గురించి ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా. ఈయన జర్నలిజానికి పట్టిన కరోనా, ఈయన జర్నలిజానికి పట్టిన ఎయిడ్స్, ఈయన జర్నలిజానికి పట్టిన ఒక భయంకరమైనటువంటి ఫంగస్. ఈ ఫంగస్ దేని ద్వారా పోదు, కనీసం అది పోవాలంటే పూర్తి స్థాయిలో నిర్మూలన జరగాలి. మనిషి పుట్టుకు పుట్టినోడు ఎవడు ఇటువంటి న్యూస్ చదవడు, మనిషి పుట్టుకు పుట్టినోడు ఎవడు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాల్లో దొరికిపోడు. కానీ మా మూర్తి గారు మాత్రం ప్రతిసారి ఆడాళ్ళ విషయంలో అప్పనంగా దొరికిపోయి సిగ్గు లేకుండా మొహానికి మేకప్ వేసుకొని మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తూ ఉంటాడు. అది చూసినప్పుడే అనిపిస్తుంది, ఇంత ఆత్మగౌరవం ప్రతి ఒక్కడికి ఉండొచ్చు కదా అనిపిస్తుంది. సిగ్గు లేకుండా సమాజంలో పరువుపోయి ఒక నీచమైన బ్రతుకు నీది అని తెలిసినప్పటికి కూడా లేదని పెయింట్ వేసుకొని అద్దె కోట్లు వేసుకుని అప్పనంగా వచ్చి నీతులు చెప్తూ ఉంటారు చూడండి. అది అసలు ఆయనలో ఉన్నటువంటి స్ట్రెంత్, బలం అనమాట. మనిషి అన్న వాడికి ఎవరికి ఆ క్వాలిటీ ఉండదు, ఒక్క మా మూర్తి గారికి తప్పించి. అది హైబ్రిడ్ క్వాలిటీ. అది ఎలా వచ్చిందో ఆయనకే తెలియాలి. ఆయన కూడా హైబ్రిడ్ అవడం వల్ల వచ్చిందా లేకపోతే వేరే విధంగా వచ్చిందా అనేది తెలియాలి. ముఖ్యంగా పక్క వాళ్ళ ఇంట్లో ఎంగిలి కంచాల్లో ఎంగిలి మెతుకులు గప్పా లాగించటమే మనోడికి తెలుసా అంటే లేదు. పార్టీ వాళ్ళు పొగ పెడితే తోక మీద నిలబడి ఆ బుసలు కొడుతూ తప్పుడు వార్తలు చెప్పడంలో కూడా మనోడు సిద్ధాస్తుడు అని మరోసారి ప్రూవ్ అయింది. 1 కాదు 2 కాదు, ఇన్నిసార్లు ఎదవైనా కూడా నేనే సూపర్ హీరో అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ మా మూర్తి గారు ఆ కోవకి చెందుతారో అనేది మీరు స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఈ న్యూస్ తెలిసిన తర్వాత నిన్నటి నుంచి నా బ్రెయిన్లో చీని అమ్మ ఎందుకు చేయాలరా బాబు ఈ న్యూస్ చేసి నాకే చిరాకు వస్తుంది. కానీ ఆ వ్యక్తికి మాత్రం బుద్ధి జ్ఞానం దేవుడు ఇవ్వలేదు. కనీసం తల్లిదండ్రులు పెంచారు, ఆ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన జ్ఞానం కూడా లేదేంటి, ఇంత సిగ్గుమాలిన బ్రతుకుబడిగే వాడితో పైన నేను వీడియో చేయాలా అనుకుంటా. కానీ ఏం చేద్దాం, చేయక తప్పట్లా. ముఖ్యంగా గతంలో కొన్ని రాజకీయ పార్టీల్ని సెంటర్గా చేసుకుని ఎవడో తొత్తులు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి పెయిడ్ బ్యాచ్ అంటారు కదా, ఆ పేటిఎం గాళ్ళలో నెంబర్ 1 మా మూర్తి అనమాట. ఆ పేటిఎం గాళ్ళలో నెంబర్ 1 మా మూర్తి ఉంటాడు. ఎందుకంటే ఇంత దరిద్రమైనటువంటి వార్తలు ఎవడో కూడా ఫ్రీగా చెప్పడు కదా. లేదంటే వాళ్ళ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పాడు కాబట్టి చేశాయని చెప్తున్నాడు. వీళ్ళిద్దరిని ఇప్పుడు మీరంతా వెళ్ళి కావాలంటే చొక్కా పట్టుకుని నిలదీసి ఏంద్రా నువ్వు చెప్పింది ఏర్రి, జరిగింది ఏంద్రా బుర్రి, మీడియా ట్రయల్ చేసి ఏదో పీకుదాం అనుకుని పీకావు కదా, ఏంది నీ పీకిందంతా అబద్ధమే కదా అని మీరు కూడా అడగవచ్చు. సో ఈ వీడియో కొద్దిగా లాంగ్ ఉండబోతుంది, దయచేసి మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. ఇంకా చెప్తాడు చూడండి, సొల్లు కబుర్లు, నీతి కబుర్లు. అబ్బో, వైసీపీ సర్కార్ బో ప్రైవేట్ లవ్ సెటిల్మెంట్ చేసిన విషయం, ప్రైవేట్ లవ్ ఎంగిలి కూడుతున్న విషయం కూడా జనాలకి తెలుసు. నువ్వు ఇప్పుడు ప్రైవేట్ లవ్ సెటిల్మెంట్ అంటుంది, లవ్ సెటిల్మెంట్ కాదంట. ఓకే, ఈరోజు నువ్వు ఏ అమ్మాయిని అయితే వెనకేసుకొని వచ్చి ఆవిడ థ్యాంక్ యూ మూర్తి గారు అని నీకు కృతజ్ఞతలు చెప్తే నువ్వు ఏదో హీరోలాగా అద్దె కోటిని ఇదిలించుకుని వెళ్ళావు కదా, ఆవిడే పెద్ద దొంగ మోహందంట. నిజం చెప్పాలంటే ఎవరితో పడితే వాడితో పడుకొని ఆ వీడియోలు రికార్డ్ చేసి వాటిని పెట్టి బ్లాక్మెయిల్ చేసి పరమ బోకంట. అర్థమైందా? పరమ బోకంట. అది నేను చెప్పట్లా, వాళ్ళు చెప్తూ ఉన్నారు, వినండి. ముంబైకి సంబంధించిన బాలీవుడ్ మోడల్ యాక్ట్రెస్ కాదంబరి
జత్వాని. బొంబాయి సంబంధించిన మోడల్ యాక్టర్స్ కాదంబరి ఏ సినిమాలు చేసిందయ్యా, ఏం మోడలింగ్ చేసిందయ్యా, ఎక్కడి నుంచి వచ్చినాయా కోట్ల ఆస్తులు, లెక్కలు తీయండి అయ్యా అని అప్పట్లోనే అడిగాం మేము. కానీ మనం గాలి కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేయడం 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసిన మూర్తి గారు పాపం చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు చెప్పు తీసుకొని లప్ప 4 పీకి ఈయన చెప్పినటువంటి కాదంబరి ఆవిడపైన కేసు పెట్టారు. అసలు ఎలా చెప్తాడో చూడండి. ఆర్టిస్టు, మోడలు ఒక్కయ్య. నిన్న టీవీ5లో ఇంటర్వ్యూ చేశాం, స్పెషల్ షో చేశాం. ఆమె నిన్న టీవీ5లో ఇంటర్వ్యూ చేశాం. విషయం ముంబైకి సంబంధించిన బాలీవుడ్ మోడల్ యాక్ట్రెస్ కాదంబరి జత్వాని. నిన్న టీవీ5లో ఇంటర్వ్యూ చేశాం, స్పెషల్ షో చేశాం. ఆమె తనకు జరిగిన అన్యాయం మొత్తాన్ని ఏడుస్తూ విలపిస్తూ ప్రజలకు చెప్పారు. నీకు ఈ ఆడవాళ్ళు పిచ్చి పోయే వరకు, ఆడవాళ్ళ చూడగానే అని సొంగగార్చుకోవడం పోయే వరకు, ఎందుకంటే మనం ఎక్కడ దొరికిన ఆడవాళ్ళ దగ్గరే దొరికాం కదా. రీసెంట్గా ఎవరో హీరోయిన్ అంట కదా, వీడియోలు చూసి బ్లాక్మెయిల్ వేసి మన హోటల్లో విషయం తెలిసింది మూర్తి. వీడియోలు దొరుకుతాయి, తొందరలో బయటకు వస్తాయి కూడా. పాపం ఆ అమ్మాయి ఎక్కడికంటే అక్కడ రావాలంటే పిలిస్తే సర్లే ఆ విషయం గురించి ఆధారాలతో సహా మాట్లాడతా. అప్పటి వరకు కొద్దిగా ప్రజెంట్ సిచ్యువేషన్. కాదంబరి జత్వాని ఎవరు ఈవిడ ఎవరంటే, ఎవడు డబ్బులున్నవాడో చూసుకొని వాడి దగ్గరికి వయ్యారాలు విసిరి వాడి పక్కలో సర్వసుఖాలు ఇచ్చి ఆ ప్రైవేట్ వీడియోల్ని రికార్డ్ చేసి అవి బయటకు రిలీజ్ చేస్తాను అని బ్లాక్మెయిల్ చేసే ఒక బ్లాక్మెయిలరు. ఎవరితో పడితే వాళ్ళతో పడుకునే వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు. జేఎస్డబ్ల్యూ అధినేతతో కూడా ఇలాగే చేస్తే ముంబైలో కేసు అయితే ఆ ముంబైలో కేసు ఇంకా అలాగే ఉన్నాయి. వాళ్ళ అమ్మ మళ్ళీ రిటైర్డ్ ఆర్బీఐ ఎంప్లాయ్ అంటారు, వాళ్ళ నాన్న ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ అంటారు. చివరికి ఇంత పనికిమాలిన కూతురు కన్నందుకు వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎందుకు ఊరికొచ్చే డబ్బులు కదా, కోట్లు దొబ్బేస్తున్నారు. అయితే మా మూర్తి గారు పాపం ఆవిడ చూసి ఏడుస్తున్నారంట. మరి ఆవిడేం చేస్తుంది, దొరికినోడి దగ్గర దోచుకొని విలాసాలతో ఎంజాయ్ చేస్తుంది. కానీ సో వైసీపీ నాయకులు క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేట్ చేసిన డాక్యుమెంట్లు పెట్టి సంబంధం లేని కేసులో ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఆమె కుటుంబాన్ని తీసుకొచ్చి నరకం చూపించి హింసించి ఆమె ఫోన్లు లాక్కుని అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఆమె ప్రాపర్టీస్ సీజ్ చేసి సెల్ ఫోన్లు డివైస్లు సీజ్ చేసి ఒక్క వ్యక్తితో కూడా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేసి దొంగలు అలా డీట్ చేస్తారు మూర్తి. ఫ్యూచర్లో నీకు కూడా అదే ఉంటుంది, కంగారేం పడకు. ఈ కాదంబరి జత్వాని అనే వ్యక్తి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆయనతో పర్సనల్గా జింక్ జారీస చేసి ఆ వీడియోస్ రికార్డ్ చేసి అవి బయటకు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేయించి వాడి పొలాన్నే వాడి స్థలాన్నే ఇప్పుడు నువ్వు నాకేదో డబ్బులు ఇస్తా అన్నావు, 1.5 కోటి ఎంతో ఈ సెటిల్మెంట్ కోసం, అది ఇచ్చే వరకు నాకు పవర్ ఆఫ్ అటర్నీ కావాలనేసి ఆ ల్యాండ్ను రాయించుకొని దఫాలుగా 1.5 కోటి దొంగతనంగా అకౌంట్స్లో వేయించుకొని వాడితో బాగా వేయించుకొని చివరికి ఆ పొలాన్ని కూడా అమ్మడానికి ట్రై చేస్తే కుక్కల విద్యాసాగర్ ఇంకా దిక్కులేక వెళ్ళి కేసు పెడతాం జరిగింది మూర్తి. ఇది నేను చెప్పడం కాదు మూర్తి, సిబిఐ సిఐడి వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పుతున్న కాదంబరి జత్వాని పైన ఎఫ్ఐఆర్ రాశారు మూర్తి. ఏమనో తెలుసా, ఈవిడ పరమ చీటరు, పరమ బ్లాక్మెయిలరు, పరమ అఫ్ఫరు అని రాశారు మూర్తి. మరి ఇప్పుడు నీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు మూర్తి? గత ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని తెలియంది కదా మూర్తి. సిగ్గు శరం లేకుండా ఎట్ట బతుకుతున్నావు మూర్తి? ఇంత సీనియర్ అయి ఉండి ఇంత దగులుబాజీ న్యూస్లు ఎలా చెబుతున్నావు మూర్తి? ఎందుకు మూర్తి బతుకు మనకి? ఇది కూడా ఒక బ్రతికేనా అని అనాలనుంది మూర్తి, కానీ నేను అనలేకపోతున్నా మూర్తి. మన బతుకు అంత దరిద్రం. మొగుళ్ళు లేనప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంగిల్ ప్లేట్లు తినటం ఎంత తప్పు,
గతించిన గవర్నమెంట్ మంచి పని చేసిందని ఇప్పుడు సిబిఐ చెప్తూ ఉంది. కాబట్టి ఆవిడ గురించి గతంలో నువ్వు చేసిన న్యూస్ని కనుక ఇప్పుడు నేను ప్రజలకు చెప్తే ఇప్పుడు ఫు అని నీ మొహం మీద కాండ్రిచ్చి ఉమ్ముతారు మూర్తి. ఏంది మూర్తి ఇది? ఇదే నువ్వు చేసే జర్నలిజం? పనికిమాలిన జర్నలిజం అంటారు మూర్తి దీన్ని. పరువు తక్కువ జర్నలిజం అంటారు మూర్తి దీన్ని. బ్రతుకు తక్కువ జర్నలిజం అంటారు మూర్తి దీన్ని. ఇది అసలు జర్నలిజమే కాదు, బ్రోకరిజం అంటారు మూర్తి. ఎందుకు మూర్తి ఇలా అవుతున్నావు నువ్వు రోజుకి రోజుకి అని అడగాలనుంది. అడగగలనా? అడగలేకపోతున్నా. ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి ఎక్కడో ముంబైలో ఆమె పెట్టిన కేసులు విత్డ్రా చేయించడం కోసం చేసిన ఈ హింస, టార్చర్, భయంకరమైనటువంటి హెరాస్మెంట్, వేధింపులు, ఇందులో ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ విషయం టీవీ5 ద్వారా నిన్న ఆమె బయట ప్రపంచానికి చెప్పారు. టీవీ5 ద్వారా బయట ప్రపంచానికి చెప్పడానికి గల కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్తో మీ బిఆర్ నాయుడు బాగా చేసుకొని ఆ తర్వాత వచ్చి నీ దగ్గరికి వస్తే నీకు కూడా ఏమన్నా అవకాశం దొరకదో అని ట్రై చేసి, ఎందుకులే బాబు ఆల్రెడీ కంప్ అయింది అని తెలిసి ఏదో న్యూస్ చేసాం, అంతే కదా. మాకు తెలుసు మూర్తి, గత ప్రభుత్వాన్ని ఎంత మాటలు అన్నావు నువ్వు, ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అని తెలుస్తుంది మూర్తి. బతుకుతూ అంటున్నారు. ప్రభుత్వం రియాక్ట్ అయింది. హోంమంత్రి గారు మెసేజ్ చేశారు. ఎవరు? అనితమ్మ గారా? అనితమ్మ గారి గురించి మాట్లాడుతూ మొత్తం మేడం గారు చాలా బిజీగా ఉంటారు. అప్పుడే కొత్తగా అయ్యారు కాబట్టి ఇంకా ప్రతి ఒక్క కేసుని నమిలేసి ఉంటారు. అనితమ్మ గారు మీ గురించి మాట్లాడుతాను మూర్తి. మీరేదో ఇచ్చారట కదా, మరి మీరు ఇచ్చిన తర్వాత భరోసా ఇచ్చిన తర్వాత ఈవిడ భరోసాకు తగ్గ వ్యక్తి కాదని తెలిసింది. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తారు? చర్యలు తీసుకుంటామని లోకేష్ గారు కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, నిన్నే చెప్పారు. లోకేష్ గారు మీరు కాబోయే ముఖ్యమంత్రి అని మీరు వెళ్ళగంటున్నప్పుడు ఇట్లాంటి లంగా లఫంగి పనుల్లో ఇన్వాల్వ్ కాకూడదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద చీటరు, బ్లాక్మెయిలర్ అని తెలిసింది. ఈ విషయాల్లో ఏలు పెడితే మీరు కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే మీ రాజకీయ కెరీర్లో ఇది ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. అందరూ మొహం మీద పోస్తారని మీకని తెలియదు. ఎందుకు గురువు ఇట్టండి మనకి లోకేష్ గారు ఎందుకు చెప్పండి? తప్పు సార్, చేయకూడదు మీరు కదా మేడం అని. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. టీవీ5 నిన్న కథనం చూసి, షో చూసి, టీవీ5 చూసి చంద్రబాబు నాయుడు గారు స్పందించారంట. మరి అదే విషయంలో మీరు ఎంగిల్ ప్లేట్లో తిన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదు అని అడుగుతున్నాను. ఎవరు అన్నారు? మీకు టీవీ5 కథనాల్లో ఇట్లాంటి బోకు పనులు చేయకూడదని మిమ్మల్ని ఎందుకు మాట్లాడలేదు ఎవరన్నారు? అదేవిధంగా ఎవరన్నారు మిమ్మల్ని ఎందుకు సార్ ఓస్తంటే కూడా సిగ్గు లేకుండా ఎట్ట బతుకుతున్నామని అడగకూడదు మేము? తప్పుడు కథనాల్ని ఒక శాటిలైట్ ఛానల్ అండగా ప్రజల్లోకి పంపిస్తున్న పరమ ఎందుకులేండి బూతులు ఛానల్గా పేరు తెచ్చుకుంటున్నారుగా మీ వల్ల. కానీ కమిషనర్ విజయవాడ మాట్లాడారు. డీజీ కూడా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏది మన చంద్రబాబు నాయుడు గారు నియమించిన వాళ్ళే కదా మొత్తం అంతా. జగన్మోహన్ నియమించిన వాళ్ళు మొత్తం తీసేసి మన టీం వచ్చిన తర్వాత ఇది జరిగింది. అంతే జరుగుతుందిలేండి. శ్రవంతి రాయ్ సిసిఎస్ ఏసీపీ విజయవాడ ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తూ కమిషనర్ విజయవాడ ఆదేశాలు ఇచ్చారు. శ్రవంతి రాయ్ని నియమిస్తూ శ్రవంతి రాయ్ గారితో అధికారులందరూ కూడా టచ్లో ఉన్నారు. విక్టిమ్ డాక్టర్ జత్వానీతో మాట్లాడారు. డాక్టర్ జత్వానీ ఏం చేసింది డాక్టరేట్? నువ్వు ప్రత్యేకంగా ఎత్తున్నావు ఏంటి? మూర్తి సీనియర్ జర్నలిస్ట్ అన్నట్టు కూడా ఆవిడ డాక్టర్ జత్వానీ నువ్వు ఎత్తున్నావా? ఆవిడ డాక్టరా? డాక్టర్లు ఎప్పుడైనా ఇట్లాంటి బోగు పనులు చేయడం చూసావు నువ్వు? ఇట్లా లంగా లఫంగి పనులు చేయడం చూసావా? పక్కలోకి వెళ్ళి పడుకొని సుఖం అనుభవించి వీడియోలు తీసి బయట పెట్టి బ్లాక్మెయిల్ చేయటం చూసావా? మరి మా ఆడ చేసింది డాక్టర్ అంటే ఏంది నువ్వు మూర్తి? ఎప్పుడు మూర్తి ఎదుగుతావు నువ్వు? రోజు రోజుకి మీడియాలో ఎక్కడికో వెళ్తావు అనుకుంటే పాతాళానికి వెళ్తున్నావు ఏంది మూర్తి? సిగ్గుపడాలి మూర్తి నిన్ను చూసి. నిలువెత్తు నిదర్శనం రిపోర్టర్ ఇలా ఉండకూడదు, ఒక న్యూస్ ప్రెజెంటర్ ఇలా ఉండకూడదు, సీనియర్ జర్నలిస్టులు ఇలా ఉండకూడదంటే నిన్ను చూపిస్తే సరిపోయింది మూర్తే, అంతే. డాక్టర్ జత్వానీ విజయవాడ రాబోతున్నారు మేడం గారు. అబ్బో ఏమన్నా రెస్పెక్టా? కానీ పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులు తనకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి తమ ఎస్కార్ట్ తో రక్షణలో ఆమె ఉంటారని, విజయవాడ తీసుకెళ్తారు. ఆమెను దొంగల చేతిలో తాళం పెడతామంటే ఇదే పరమ దొంగ అని తెలిసిన తర్వాత కూడా
మీరు ఆవిడకి ఇచ్చిన ఎలివేషను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడానికి మీరు ఇచ్చిన ఎలివేషన్ అంతా ఎంత కదా మూర్తి, భయంకరంగా ఇచ్చావు. నీ బ్రతుకంతా నువ్వు చేసిన ఛానల్ చేయవు చూడు, ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకో. ఈటీవీ దగ్గర నుంచి, ఏబీ నాన్న దగ్గర నుంచి, మా న్యూస్ దగ్గర నుంచి, టీవీ దాకా మొత్తం పచ్చ ఛానల్లేగా. ఎందుకు మూర్తి బతుకు, ఇంకా మనకి ఇంక వేరే దగ్గర జాబులు రావు కదా. కానీ తమ కుటుంబ సభ్యుల్ని పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేస్తారు, అక్షరం పొల్లిపోకుండా దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు. ఎంత పెద్ద అధికారులు ఉన్నా చర్యలు తీసుకోమని ప్రభుత్వం తమకి ఆదేశాలు ఇచ్చిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దానితో పాటు ఆమె ఆస్తుల్ని సీజ్ చేశారు. దొంగ కాబట్టి ఆస్తులను సీజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు తీసేస్తారు. ఎందుకంటే సిబిఐ క్లియర్గా చెప్పింది ఆవిడ ఎక్స్ట్రాక్షన్కు పాల్పడింది, మోసాలకు పాల్పడింది. ముంబైలో కేసులు, ఇక్కడి కేసులు మొత్తం చూస్తే ప్రతి ఒక్కరితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడమే ఎవడొక విధి. అలాగే డబ్బులు సంపాదిస్తుంది. ఈ మొహానికి ఒక సినిమా లేదు, ఒక మోడల్ షూట్ లేదు, ఒక ర్యాంప్ వాక్ లేదు. ఈ బతుకంతా F&F ఫార్ములాను వెళ్ళిపోయింది అనేసి అందరికీ తెలిసింది. కాబట్టి మూర్తి గారు సొల్లు కబుర్లు గతంలో మాట్లాడినవి మీకు వినిపిస్తున్నా నేను. ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని ఎవరైతే ఉందో ఆవిడపైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఆవిడ దొంగదని తేలింది. ఆ సిబిఐ వాళ్ళు చెప్పారు. అది కూడా చంద్రబాబు అపాయింట్ చేసిన సిబిఐ చెప్పింది. అంతకుముందు ఈ సోకాల్డ్ ఉత్తమ పురుషుడు మూర్తి అని చెప్పుకునే వ్యక్తి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ ఇవి. కావాలని గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాడు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఆమె బ్యాంక్ అకౌంట్స్ దేశం కోసం సర్వీస్ చేసిన అధికారి. అస్సలు డబ్బులు లేవు, రోజు గడవడానికి బారో చేయాల్సి వస్తుంది. తండ్రి నేవీలో దేశం కోసం సర్వీస్ చేసిన అధికారి, తల్లి రిజర్వ్ బ్యాంక్ అధికారి. మన కదంబరి జత్వాని ఏమో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, ఎవరు పడితే వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సర్వీస్ ట్యాక్స్ బలవంతంగా వసూలు చేస్తూ ఉంటుంది. అంతే కదా సార్, అంతే కదా. బాగా చెప్పారు సార్. వాళ్ళ నాన్న ఆర్మీ అయితే ఏంది, వాళ్ళ అమ్మ రిజర్వ్ బ్యాంకులో పనిచేస్తే ఏంటి, మన ఇంట్లో పెద్ద వ్యవహారం ఉంటే. సో ప్రస్తుతం దయనీయమైన పరిస్థితిలో ఉంది అని తెలిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీకు అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఇక్కడ కుట్ర క్లియర్గా మీకు అర్థమవుతుందా? ఈ జత్వాని ఎవరైతే ఉందో ఆవిడికి అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పైన నిందలు వేస్తూ తద్వారా వచ్చిన ఫేమ్ని వాళ్ళు ఏదో ఆడపిల్లను రక్షించడానికి చేసినట్టుగా డ్రామాలు ఆడటం కోసం చేస్తుందే కదా. దాంట్లో భాగంగానే ఈ మూర్తి అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నాడంటే మనోడికి కూడా ఎంతో కొంత అందినట్టే కదా. కామన్గా ఆలోచించండి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? కొన్ని వందల కేసులు ఉన్నాయి, వందల కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇన్వాల్వ్ కాదే. ప్రత్యేకంగా ఈ కాదంబరి జత్వానికి సంబంధించిన కేసుల్లోనే ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే అందరికీ ఆమ్యామ్యాలు, అందరికీ అవకాశాలు గట్టిగా అందినాయి అన్నమాట. అది విషయం. మీరు ఇక్కడ ఎన్ని రోజులున్నా పోలీస్ భద్రత మధ్య ఉంటారు. మా మొగుడు సొమ్ము కదా. ముంబైలో పోలీస్ భద్రత మధ్య మీరు దిగుతారు. ఎవడమ్మ మొగుడు సొమ్ము? మా ట్యాక్సుల ద్వారా వచ్చే సొమ్ము కదా. దొంగలకి దోచిపెట్టండి, అంతే. దొంగ మొహాలకి దోచిపెట్టండి అని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ కుటుంబం అమరావతికి రాబోతోంది. సో స్రవంతి రాయ్ గారు ఏసీపీ అమరావతికి ఎందుకు 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 ఈ నేతృత్వంలో విచారణ కమిటీ వేశారు. అయితే ఒక సందేహం వస్తుంది. ప్రభుత్వం వేగంగా స్పందించింది, విచారణ అధికారులు నియమించింది. కాకపోతే అందులో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు పోలీసు ఉన్నతాధికారులు. పాపం పోలీసు ఉన్నతాధికారులు అంటే ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీనియర్ ఆఫీసర్, ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా రవి టాటా గారు, ఆయన ఒక వ్యక్తి. అదేవిధంగా విశాల్ గున్ని గారు, వీళ్ళందరి పైన దాడి చేశారు. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు చొక్కా పట్టుకోలేదు, అంతేగాని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో ఇసిరి నొక్కారు. కాబట్టి ఎవరు? ఈ క్రాంతి టాటా గారు కానీ, అదే విశాల్ గున్ని కానీ, అదే పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకెళ్ళి ఇసిరి సెంట్రల్ జైల్లో వేశారు. కాబట్టి వాళ్ళ పైన
కేసు కావాలి కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొచ్చి డ్రామా ఆడిస్తే దానికి మూర్తి చెక్క భజన చేస్తున్నాడు. చెక్క భజన. ఈ చెక్కగాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? చెక్కగాళ్ళంతా డబ్బులకు పుడితే కనీసం తల్లిని కూడా టార్చేలాంటి జర్నలిజం చేస్తున్నారు చాలామంది. అటువంటి జర్నలిజం చేయకూడదనే నేను మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు విశాల్ గున్నే గారు కానీ, అదిగానే ఇక క్రాంతి రతన్ టాటా గారు కానీ, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ నిస్వార్థంగా మంచి పని చేశారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు చెప్పకూడు తినేలా చేశారనే కోపంతో ఈ కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళపైన కక్ష సాధించారు. ఇప్పుడు ఆవిడే పెద్ద డింగు చిక్క చారీసా అని తెలిసిన తర్వాత ఏం చేస్తున్నాడు మూర్తి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎంగిలి బెట్లు తినేవాడికి ఇవన్నీ పెద్ద విషయాలు చెప్పండి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీ హోదా. గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ 307 సెక్షన్ని హత్యాయత్నం సెక్షన్లు ఎదుర్కొంటున్న అధికారుల్లో కూడా సునీల్ గారు, అప్పటి సిఐడి చీఫ్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వారిద్దరూ కూడా డీజీ హోదా కలిగి ఉన్నారు. డీజీ హోదా కలిగి ఉన్న వ్యక్తులు చూసారా, ఇక్కడ రెండు కలిసి వచ్చినాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారిని జనరల్ జైలుకి పంపించింది వీళ్ళే, కేసు పెట్టి. ఇప్పుడు కృష్ణంరాజును కొట్టారు. ఏ పార్టీ ఇప్పుడు ఆయన? కృష్ణంరాజు సేమ్ పార్టీ టీడీపీ. వీళ్ళంతా కావాలని ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని జరగని వాటిని జరిగిందని చెప్పి ఇంత చేశారు. విచారణ అనేది సాంకేతికంగా ఎలా పాసిబిలిటీ, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా. ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను, ఇంత సోది వినే అవకాశం నాకు లేదు, పైగా వీడియో కూడా పెద్ద అవుతుంది. ఐపీఎస్ అధికారులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ను బట్టి, కోడ్ ఆఫ్ కాండక్ట్ అంట, కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళ విధులు నిర్వర్తించాలా? పొలిటికల్ పాస్ చెప్పారు కాబట్టి ఎంత పెద్ద వ్యక్తి అయినా, పార్లమెంట్ సభ్యుడు అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, యాక్టర్ అయి ఉండొచ్చు, జర్నలిస్ట్ అయి ఉండొచ్చు, మీడియా అధినేతలు అయి ఉండొచ్చు, కామన్ మ్యాన్ అయి ఉండొచ్చు, ఎవరినైనా సరే ఎత్తుకొచ్చేయి అంటే. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మాట్లాడుతూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా, లేదంటే అధికారులు చెప్పారనేసి డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, జర్నలిస్ట్ అయినా, పొలిటీషియన్ అయినా ఎవరినైనా ఎత్తుకొచ్చేస్తారని ఈ మూర్తి అడుగుతున్నాడు. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. మూర్తి, 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాలో నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు కదా. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి నువ్వు మాట్లాడితే నీకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటి ఉంటుంది తెలుసా? నిజాలు తెలియకుండా ఏ న్యూస్ని బయటకు తీసుకురాకూడదు అనే కనీస జ్ఞానం లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు తెలుసా? ఎవడు ఛానల్లో వర్క్ చేస్తే వాడు చెప్పినట్టుగా వాడు సంఖ నాకుతావు అనే విషయం కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది తెలుసా? ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు పెద్ద ఉత్తమరాలుగా ప్రజెంట్ చేసి ఆ అమ్మాయి దొంగని ఇప్పుడు తేలింది. నువ్వేం చేస్తావు? నీ జాబ్ను వదిలేస్తావా? లేదంటే దీనిలోకి గత పార్టీని తీసుకొచ్చి మాట్లాడినందుకు క్షమాపణ చెప్తావా? లేదు, ఇది తప్పు జరిగింది కాబట్టి నేను పనికిరవాణి సుంటని పెదవ పరమ బోకుని ఎదవని, నాకు ఎవడు ఏది చెప్పినా అది నేను చేశాను అప్పుడు, కాబట్టి నేను రిపోర్టింగ్కి పనికిరాను, లేకపోతే నేను న్యూస్ ప్రజెంటేషన్కి పనికిరాను, సీరియల్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి నేను అనర్హుణ్ణి అని చెప్పి ప్రకటన చేయగలిగే దమ్ము నీకుందా? లేదు కదా. ఎందుకు మరి నువ్వు కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మాట్లాడుతున్నావు? అప్పుడు విశాల్ గున్ని గారు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, టాటా గారు కావచ్చు, వీళ్ళెవరు చేసింది తప్పు కాదు, కరెక్ట్ అని ఇప్పుడు సిబిఐ చెప్తుంది కదా. మరి నీ మొహం తీసుకెళ్ళి 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏదన్నా చెయ్యి. సిగ్గొస్తుంది మూర్తి. కనీసం నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు సిగ్గుతో తలదించుకుంటావు మూర్తి. ఇట్లాంటి పనికిమాలిన న్యూస్లు నేనెందుకు చేశానా అని సిగ్గొస్తుంది మూర్తి. ఒక లింటికి వెళ్ళి నేను తప్పు చేశాను ఒప్పుకోలేని చేతగాని వ్యక్తివి ఇప్పుడు ఈ విషయంలో ఎవడో చెప్పాడని నువ్వు ఎలా మాట్లాడతావు మూర్తి? ఎత్తుకొచ్చేయడమేనా? కొట్టే అంటే కొట్టేయడమేనా? అది ప్రైవేట్ ఆర్మీనా, ఐపీఎస్నా? ఎవడో చెప్పి నువ్వు చదివి నీకు సిగ్గుందా? నువ్వు
ఆడవాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి ఎర్రిపప్పు అవుతున్నావు అన్న విషయం నీకు తెలుస్తుందా? సిగ్గు శరం ఉన్నవాడు ఎవడన్నా ఇన్ని పరువులు పోయిన తర్వాత ఇంకా నేను సీనియర్ జర్నలిస్ట్ని, నేను ఉత్తముడు అని చెప్పుకుంటారా? నువ్వు ఎలా చెప్పుకున్నావు మూర్తి? కనీసం సిగ్గు కూడా లేకుండా ఎలా చెప్పుకుంటున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. గత గవర్నమెంట్ చేసింది కరెక్టే. ఈ కదంబరి జత్వాని అనే అమ్మాయి ఫ్రాడు, 420, చీటర్, బ్లాక్ మెయిలర్ అని సిబిఐ ఇప్పుడు చెప్తుంది. అప్పుడు నువ్వు ఉత్తమరాలుగా ప్రజెంట్ చేశావు, గత ప్రభుత్వాన్ని నిందించావు, ఐపీఎస్ క్యాడర్ ఉన్న ఆఫీసర్స్ని, ఐఏఎస్ క్యాడర్ ఉన్న ఆఫీసర్స్ని తప్పుడు వ్యక్తులుగా ప్రజెంట్ చేశావు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి మూర్తి అని సవినయంగా అడుగుతున్నాను. ఈ సందేహాలు ఉన్నాయి చాలా మందికి. సో గత రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి విక్టిమ్, గత రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి విక్టిమ్ కాదు, మొదటి ముద్దాయి కాదంబరి జత్వాని అని సిబిఐ నిర్వహించింది, చెప్పింది. సిగ్గులేని బ్రతుకు బ్రతక్కో, నువ్వు సిగ్గులేని బ్రతుకు బ్రతక్కో. అర్థమైందా? దీనికి ఈ బ్రతుకు బ్రతకడం కన్నా, ఇట్లాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయటం కన్నా చచ్చిపోవడం ఉత్తమం నాకు తెలిసి. అప్పటి వరకు ఆ ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధించడానికి భయపడే వాతావరణంలో రాజకీయ పార్టీలు, శ్రేణులు కూడా బిగిసిపోయిన సమయంలో ప్రశ్నించిన ఆ గొంతుని నులిమేద్దామని ప్రయత్నం చేశారు. ప్రజల యొక్క మద్దతుతో ఆ గొంతు ఇప్పుడు పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి వచ్చింది. ప్రముఖ సినీ నటి శ్రీమతి. ఇదంతా పరమ బోకుగల్లాడే ఆట. ఇందుట్లో మూర్తి ఒక ఆక్పాక్ కరివేపాకు. ఈ గత గవర్నమెంట్ని అన్యాయం చేసి తప్పుడు వ్యక్తులుగా ప్రూవ్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం బెడిచి కొట్టింది. నిజం నిలకడగా తెలుస్తుందన్నది వాస్తవమైంది. మూర్తి అనే వ్యక్తి ఎవడికి అమ్ముడు పోయి న్యూస్ చేశాడో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత నీచమైన వ్యక్తి చేసే రిపోర్టింగ్ని మీరంతా చూసి ఉత్తముడుగా చెప్తున్నారు చూడండి. వాళ్ళందరికీ నాకు ఒకటే విన్నపం, నేను వర్క్ చేశా, ఉత్తముడు కాదు, ఉట్టి పర్సన్, సొల్లు కబుర్లు తప్పించి ఏమి ఉండవు. అర్థమైందా? మీరందరూ కూడా ఈ కాదంబరి జత్వాని జేఎస్డబ్ల్యూ జిందాల్ గారిని బ్లాక్మెయిల్ చేసింది, ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేసింది. ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటూ కొన్ని 100 కోట్లు సంపాదించిన పరమ పవిత్రమైనటువంటి సర్టిఫైడ్ బ్లాక్మెయిలర్. ఈ విషయం సిబిఐ, సిఐడి వీళ్ళు కూడా ఫ్యూచర్లో సర్టిఫికెట్లు ఇస్తారు. త్వరలోనే అమ్మగారిని జైల్లో పెట్టి మక్కిలెర కొడతారు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మూర్తి గారికి సార్ నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ రెస్ట్ ఇన్ పీస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.